ఫీవర్ వచ్చి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది 2 days 3 days వేసుకొని యాంటీబయాటిక్స్ ఆపేస్తారు. ఇది కరెక్టే అంటారా? హలో అండి, నేను డాక్టర్ సౌమ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరం ఒక కోట అనుకుంటే బ్యాక్టీరియా కోటని దాడి చేసే శత్రు సైన్యం అండ్ యాంటీబయాటిక్స్ అనేవి కోటని కాపాడే అస్త్రాలు. సరైన అస్త్రాలు వాడకపోయినా, అస్త్రాలు పూర్తిగా ఉపయోగించకపోయినా శత్రువు చనిపోడు, గాయపడి పారిపోతాడు. సో నెక్స్ట్ టైం శత్రువు తిరిగి వచ్చినప్పుడు కోట మీద అవగాహనతోని, అస్త్రాల మీద అవగాహనతో కోటని జయించి యుద్ధం గెలిచే అవకాశం ఉంది. అలాగే యాంటీబయాటిక్స్ సరైనవి వాడకపోయినా, పూర్తి కోర్స్ కంప్లీట్ చేయకపోయినా బ్యాక్టీరియా చనిపోదు. నెక్స్ట్ టైం మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే బ్యాక్టీరియా మరింత శక్తివంతంగా ముందు వాడిన యాంటీబయాటిక్ మీద అవగాహనతోటి విరుగుడు తయారు చేసుకొని తిరిగి వస్తుంది. దీన్నే యాంటీబయాక్టోబియల్ రెసిస్టెన్స్ అంటారు. అండ్ ఇలాంటి బ్యాక్టీరియాని సూపర్ బగ్స్ అని అంటారు. వాడుక భాషలో మనం వింటూ ఉంటాము, ఎంత హై పవర్ మెడిసిన్స్ పెట్టినా బాడీకి పనిచేయట్లేదు అంటే ఇదే. సో ఇప్పటి నుంచి యాంటీబయాటిక్స్ మొదలుపెట్టినప్పుడు పూర్తి కోర్స్ కంప్లీట్ చేయండి. ఎందుకో మీకు అర్థమైంది కదా. యాంటీబయాటిక్స్ని ఆయుధాల్లా వాడండి, బ్యాక్టీరియాకి ట్రైనింగ్ ఇచ్చే గైడ్లా కాదు.